అక్కినేని కుటుంబ కోడలు నాగచైతన్య గారి సతీమణి శోభిత గారిని అనవసరంగా ట్రోల్ చేయొద్దు. వామపక్ష భావజాలు ఉండటమే తప్పు కాదు, దూషణ కాదు. ఇంకొకటి, వామపక్ష ప్రభుత్వాలు రావాలని కోరుకోవడంలో తప్పు కూడా లేదు. సరే, ప్రపంచ చరిత్రలో వామపక్ష భావజాలిక ప్రభుత్వాలు కుప్పకూలిపోయి ఉండొచ్చుగాక, కానీ పేదవాడికి కూడా హక్కు ఉండాలి అని కోరుకునేటువంటి ఆ మనస్తత్వాన్ని అంగీకరించాలి. మనం కూడా ఇస్తున్నాం అన్న విషయం గుర్తు చేయాలి. అంతేగాని వామపక్షం అంటే అధమపక్షం కాదు. వామపక్షం అనేటటువంటిది బడుగు బలహీన వర్గాల స్వరం. ఒకసారి ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోండి, ఇవాళ కార్మిక హక్కుల గురించి పోరాడేవాడు ఎవడున్నాడు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొన్న అమ్మాయితో పాటు ఇంకో ముగ్గురు నలుగురు పోరాడుతున్నారు. వాళ్ళు అడుగుతున్నది ప్రాథమిక హక్కులు. ఏంటది? జీతంకి సంబంధించి ఒక స్పష్టత, కటింగులకి సంబంధించి ఒక స్పష్టత, లీవులకి సంబంధించిన ఒక స్పష్టత, ఒక జవాబుదారీతనం. అది లేక చదువుకున్నటువంటి వాళ్ళకే యూనియన్లు లేకపోవడం వల్ల అండ లేకుండా పోతుంది. అదే కమ్యూనిస్టులు ఉండుంటే వాళ్ళకి కొంత అండ ఉండేది. బట్ కమ్యూనిస్టులలో వ్యక్తులు తమ స్వార్థానికి దాన్ని చెడగొట్టుకున్నారు. ఒకప్పుడు బెంగాల్లో కావచ్చు, తర్వాత రష్యాలో కావచ్చు, చైనాలో కావచ్చు, వ్యక్తులు చేసిన తప్పుల వల్ల వాదం బలహీనపడింది. కానీ వాదం మాత్రం 10 మంది సంఘటితంగా ఉంటే పోరాడటం ద్వారా సాధించుకోవచ్చు అనేటువంటిది. ఆ వాదాన్ని తప్పుపట్టద్దు. అందరికీ అది ప్రయోజనకరం కూడా. శోభిత కమ్యూనిజం గెలవాలని కోరుకున్నంత మాత్రాన ఆమెను అవహేళన చేయక్కర్లేదు, దూషించక్కర్లేదు.